మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఇది మొదటి ఆదివారం కాబట్టి ఈ సంవత్సరం అంతయు కూడా మొదట మనం ఏమేం చేయాలి అనే అంశాన్ని నేను చెప్తాను. 1 గంట సేపు శ్రద్ధగా వినండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. మొదట మనం ఏం చేయాలి? 2022లో వేటికి మనం ప్రాధాన్యతనివ్వాలి? ఫస్ట్ ప్రయారిటీ. ఈ అంశాన్ని ఇలా రాసుకోవచ్చు: స్పిరిచువల్ ప్రయారిటీస్, ఆధ్యాత్మిక ప్రాధాన్యతలు, లేకపోతే ఆత్మీయ ప్రాముఖ్యతలు. ఏంటి ఒక క్రైస్తవుడు వేటిని కలిగి ఉండాలి? మొట్టమొదటిగా వేటికి మనం ప్రాధాన్యతనివ్వాలి అంటే, మొట్టమొదటిగా యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు బలిని అర్పిస్తున్నప్పుడు అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు అని అర్థం. బలి అనే మాట ఎందుకు వాడాడు యేసయ్య అంటే, యూదులకు అర్థం కావాలని వాడాడు, ఇశ్రాయేలీలకు అర్థం కావాలని వాడాడు. ఎందుకంటే పాత నిబంధనలో ప్రార్థన అనే అనుభవం కంటే కూడా బలి అనేటువంటి అనుభవం అనేది చాలా సుపరిచయం వాళ్ళకి. అందుకని యేసు ప్రభు ఏ వాక్యం చెప్పినా ఆడియన్స్ ఎవరున్నారు, వినేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆయన వాక్యం చెప్తాడు. అందుకనే ఆయన వాక్యం పండితుల దగ్గర నుంచి పామరుల వరకు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అర్థమైంది. ఇశ్రాయేలీలకి చెప్తున్నాడు కాబట్టి, యూదులకు చెప్తున్నాడు కాబట్టి, బలులను ఆచరించే వాళ్ళకి చెప్తున్నాడు కాబట్టి, వారికి అర్థమయ్యేటువంటి పరిభాషలో ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు బలి అర్పించినప్పుడు, మనకు అర్థమయ్యే భాష ఏంటంటే, మీరు ప్రార్థన చేసేటప్పుడు, మీ సహోదరునితో విరోధ భావం ఏదైనా ఉందని మీకు అర్థమైనప్పుడు, మీరు వెంటనే ఆ బలిని విడిచిపెట్టి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదట దేవునికి ఇష్టమైన మొదటి పని ఏంటంటే, మీ సహోదరులతో సమాధానపడి వచ్చి మళ్ళీ ప్రార్థన చేయండి. ప్రియులారా వినండి, మన హృదయానికి తెలుసు, మన ప్రక్క వారికి తెలియకపోవచ్చు, దైవజనునికి తెలియకపోవచ్చు, నీ ఇంట్లో వారికే తెలియకపోవచ్చు, కానీ నీ హృదయం, నీ మనస్సు నీకు తెలుసు, బాగా తెలుసు. అసలు ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు చేసేటువంటి మొట్టమొదటి పని ఏంటంటే, నిన్ను ప్రార్థించేలా ప్రేరేపించడం కాదు, కానీ నీ ప్రార్థనకు ఆటంకంగా ఉన్న వాటిని తొలగించుకునే ప్రక్రియ చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఉజ్జీవానికి ఆటంకాలు అనేటువంటి ఒక పుస్తకం రాశాడు పాల్ యాంగిచో గారు. అందులో ఒకానొక ఆటంకం ఏంటో తెలుసా? ఇతరులతో అసమాధానం. మనం ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు చేసేటువంటి ఒకానొక పనులలో ఏంటంటే, ఇతరులతో మనం అసమాధానంగా ఉండటం పరిశుద్ధాత్మునికి ఇష్టం లేదు. ఎవరైతే ఇతరులతో అసమాధానంగా ఉంటారో వారిలో పరిశుద్ధాత్ముడు పనిచేయడానికి ఇష్టపడడు, స్వేచ్ఛగా పనిచేయడు, అంతగా పనిచేయడు, బలముగా పనిచేయడు. కృపను బట్టి పనిచేస్తాడేమో కానీ బలముగా మనలో దేవుడు 2022లో పని చేయాలి అంటే, సంఘంలో ఉజ్జీవం రావాలంటే అందరం ఏం చేయాలో తెలుసా? ఇతరులతో ప్రార్థన కంటే కూడా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ ప్రార్థన కొంచెం అలా పక్కన పెట్టి ఇతరులతో సమాధాన పడి ప్రార్థన జీవితాన్ని ప్రారంభిద్దాం. అపోస్తలుడైన పౌలు అంటాడు, సమాధానమును వెంటాడండి. వెంటాడడం అనే పదం నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, వేటాడడం లాగా అనిపిస్తుంది. వేటాడడం అంటే అర్థం ఏంటంటే, దొరకని దానిని వేటాడతారు.
కుక్క అంటే వచ్చింది, పెంపుడు పిల్లి ఏదో భాష వస్తుంది, గొర్రెలు మేపేవాడు రకరకాలైన శబ్దాలు చేస్తాడు, అది నోటికి కూడా రావు ఇమిటేట్ చేయడానికి. అవి వెంటనే ఆ కాపరి మాట వింటాయి. కానీ మనిషికి లోబడనివి కొన్ని ఉన్నాయి, జంతువులు, క్రూర జంతువులే కానీ ఏవైనా కానీ. వాటిని మనిషి ఏం చేస్తాడంటే శబ్దాలతో పిలవడం, చప్పులతో పిలవడం, వాటిని వేటాడతాడు. వేటాడడం అంటే అర్థం ఏంటంటే కష్టతరమైనది, ప్రయాసతో కూడినది, మన శక్తికి మించినది, కొంచెం రిస్క్ తీసుకోవాల్సినటువంటిది. సమాధానాన్ని వెంటాడమని అపోస్తలుడైన పౌలు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే సమాధాన పడటం కానీ సమాధానంగా ఉండడం కానీ కొంచెం కష్టం. అయితే క్రైస్తవులంగా మనం ఈ 2022లో సమాధానాన్ని వెంటాడదాం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అందరితో, అపోస్తలుడైన పౌలు అంటాడు, శక్యమైతే అందరితో సమాధానంగా ఉండు. ఈ మాట వివరణ కూడా చెప్తాను. శక్యమైతే అంటే అర్థం వీలైతే. వీలవటం ఏంటి? అందరితో ఉండాలి కదా. అంటే దీని అర్థం ఏంటంటే కొంతమంది మనం ఉందామనుకున్న వాళ్ళు ఉండరు. స్తోత్రం. బ్రదర్, మీ మీద నాకు ఎటువంటి వేరే ఉద్దేశం లేదు, మనస్ఫూర్తిగా మీరు నన్ను క్షమించండి, మిమ్మల్ని కూడా నేను క్షమిస్తున్నాను అని ఒక వ్యక్తి చెప్పాడు అనుకోండి. ఆ చెప్పినోడి హృదయంలో ఏం ఉండదు, కానీ సరేలే అన్న, సరే తమ్ముడు, సరే బ్రదరు అంటాడు. కానీ ఆ పగ హృదయంలో ఉన్న పగ పోదు. ఇట్లాంటి వాళ్ళని మనం ఏం చేయలేము. క్షమించనోడిని, సమాధాన పడాలని అనుకుంటున్నా సమాధాన పడడానికి ఇష్టపడినోడిని మనం ఏమి చేయలేమని అపోస్తలుడైన పౌలు అంటాడు. శక్యమైతే, కుదిరితేనే, లేకపోతే నీ మానాన్న వెళ్ళిపో. ప్రేమించు, కోపం పెట్టుకోవద్దు, పగ పెట్టుకోవద్దు. కాబట్టి ఈ 2 సూత్రాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, నీ మట్టుకు నీవైతే సమాధానాన్ని వెంటాడు. రెండవది, అది నీ పరిధిలో, నీ చేతిలో లేకపోతే సమాధానం కలిగి సమాధాన పడని వారి విషయమై ఎక్కడ అభ్యంతర పడకుండా జీవించమని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. సమాధానం. అసలు యేసు ప్రభు ఈ భూమి మీదకి 2021 సంవత్సరాల క్రితం ఎందుకు వచ్చాడు అంటే తండ్రి అయిన దేవునికి, మానవులమైన మనకి ఉన్న అడ్డంకిని తొలగించి యేసయ్య తన రక్తం ద్వారా, తన మరణం ద్వారా, తన త్యాగం ద్వారా సమాధానపరచడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయనకు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు ఒక మాట, నువ్వు ఇతరులతో అసమాధానంగా ఉంటున్నావు, సమాధాన పడటం లేదంటే నీకు తెలియని ఆత్మీయ మర్మం ఏంటో తెలుసా? యేసయ్య రక్తం నీ జీవితంలో వ్యర్థమైపోతుంది. యేసు ప్రభు త్యాగాన్ని నువ్వు కాలదన్నుతున్నావు. యేసయ్య ఎందుకు నీ కోసం 2021 సంవత్సరాల క్రితం నలిగాడో, విరిగాడో, శపించిన వాడయ్యాడో, పాప శరీరాకారాన్ని ధరించాడో నీకు సంపూర్ణ అవగాహన రాలా. అంటే యేసయ్యను నువ్వు అర్థం చేసుకుంది చాలా తక్కువ. ఆయన మనసు ఎరిగి ప్రవర్తించడం లేదు. నువ్వు నిజంగా యేసయ్య మనసు నీకు తెలిస్తే పేతురుతో యేసయ్య మాట్లాడిన మాట నీకు అర్థమైంది. తనను సిలువ వేసిన వారి గురించి యేసయ్య చేసిన ప్రార్థన కూడా అర్థమైంది. పేతురు వచ్చి అంటాడు, అయ్యా ఎన్నాళ్ళయ్యా నేను ఒక వ్యక్తిని క్షమించగలను? 7 సార్లు అయితే సరిపోతుందా? పేతురుతో యేసయ్యను 7 సార్లు కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకు లెక్కలేనన్ని సార్లు క్షమించాలి పేతురు. స్తోత్రం చెప్పండి. యూదులు 7 సార్లు కంటే ఎక్కువగా క్షమించలేరు, వాళ్ళ నెంబర్ అది అంతే. 7 అరే ఇక నీకు నాకు చెల్లు, ఇక నువ్వు వెళ్ళు, ఫైనల్ పోరా అంటారు. కానీ యేసు ప్రభు వచ్చి ఆ 7వ నెంబర్ని చివరి నెంబర్గా కాకుండా కొట్టివేసి అపరిమితంగా ఇతరులను క్షమించవచ్చని మనకి అన్లిమిటెడ్ బ్యాలెన్స్ వేశాడు. స్తోత్రం చెప్పండి. అపరిమితమైన క్షమ, అపరిమితమైన క్షమ. మనం కలిగి ఉండాల్సింది అపరిమితమైన క్షమించడం. మనం మేలు చేసిన కీడు చేసేవాళ్ళు ఉంటారండి, కానీ దేవుడు మనకి ఇచ్చిన గొప్ప హృదయం, మంచి మనస్సు ఏంటంటే ఇతరులను క్షమించడం. యేసయ్య సిలువ వేసిన రోమన్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్న మాట, ప్రార్థిస్తున్న ప్రార్థన, అయ్యా వీరేమి చేయుచున్నారు వీరెరుగరు కనుక వీరిని క్షమించండి. స్తోత్రం.
వీరేం చేస్తున్నారో తెలియదు నాయన అంటే ఇందులో మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే మనల్ని ఎవడైనా దూషిస్తున్నా, ద్వేషిస్తున్నా, క్షమించలేకపోతున్నా, కీడే చేస్తున్నా వారు ఆత్మీయంగా ఎదగలేదని అర్థం. ఏంటి చెప్పండి? ఆత్మీయంగా ఎదగలేదు కాబట్టే ఆత్మీయులమైన మనకు కీడు చేస్తున్నారు, తిడుతున్నారు, దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, విమర్శిస్తున్నారు. అయితే వాళ్ళకు తెలియదు, కానీ మనకు తెలుసు. తెలియని వాళ్ళు ఆ పని చేస్తారు, తెలిసిన వాళ్ళు చేయాల్సిన పని క్షమించమని ప్రార్థించటం. స్తోత్రం చెప్పండి. స్టెఫన్ చేసిన ప్రార్థన మనకు మాదిరిగా ఉండాలి. యేసయ్య చేసిన ప్రార్థన స్టెఫన్కు మాదిరిగా ఉంటే, స్టెఫన్ చేసిన ప్రార్థన మనకు మాదిరిగా ఉండాలి. స్టెఫన్ ప్రార్థనలో యేసయ్య క్షమాపణ ప్రతిబింబిస్తుంటే మన జీవితంలో కూడా స్టెఫన్ మాదిరి, యేసయ్య మాదిరి కావాలి. రాళ్ళబెట్టి కొడుతూ ఉన్నా, దోషణ మాట ఒక్కటైనా రానీయకుండా మీరేమి చేస్తున్నారో ఎరుగరు కనుక వీన్ని క్షమించమని యేసయ్య చేసిన ప్రార్థన చేసి చనిపోయాడు. పరలోకంలో ఒక దర్శనాన్ని చూశాడు. క్షమించగలిగిన వాడికి దేవుడు ఏమిస్తాడు తెలుసా? దైవ దర్శనం. స్తోత్రం చెప్పండి. ఆ దర్శనంలో ఏం కనబడుతుంది? సింహాసనం మీద నుండి లేచి కుమారుడు లేచి నిలబడ్డాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? క్షమించమని కోరుకునే వారిని ఘనపరిచే దేవుడు. స్తోత్రం చెప్పండి. క్షమాపణ అడిగిన వారిని, క్షమించే మనస్సు కలిగిన వారిని దేవుడు క్షమిస్తాడు. అంత మాత్రమే కాదు, ఘనపరుస్తాడు. క్షమించడంలో ఉన్నటువంటి రహస్యం మీకు తెలుసా? నువ్వు ఇతరులను క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తాడు. స్తోత్రం. అది ఏ తప్పు అయినా, ఎంత ఘోర తప్పిదమైనా, ఎంత ఘోర పాపమైనా, నీ ఎడల చెయ్యరాని తప్పిదమే మాటలాడని మాట అయినా, నీవు ఈ రోజున క్షమించిన క్షమాపణ కొన్ని సంవత్సరాలకైనా అది పనికొస్తుంది. ఎందుకంటే మానవులు ఎవరూ పరిపూర్ణులు కాదు. బోధించే నేను కానీ, వినే నీవు కానీ పరిపూర్ణులు ఎవరూ లేరు. ఏదో ఒక క్షణాన తప్పుటడుగు వేయచ్చు. ఈరోజు నీకు స్థితి, ఆత్మీయ స్థితి బాగుండి గనక నువ్వు ఇతరులను క్షమించగలిగితే, ఒకవేళ ఎక్కడో మాట ద్వారా ఎక్కడో సంథింగ్ ఏదో కొంచెం చిన్నదో కానీ పెద్దదో కానీ తప్పటడుగు వేసినప్పుడు నీ క్షమాపణే నిన్ను క్షమించున్నట్లుగా వీలు కలుగజేస్తుంది. హల్లెలూయా. సో క్షమాపణ చాలా శక్తివంతమైందండి. క్షమించమని ఎవరైనా మన దగ్గరికి వచ్చారు అంటే దేవుడు వాళ్ళని ఎంత నలగగొడితే ఆ మాట వస్తుంది హృదయంలో నుండి, నోట్లో నుండి. అయ్యా నన్ను క్షమించు, అమ్మా నన్ను క్షమించు అంటే పరిశుద్ధాత్ముడు ఎంత వారిని దుఃఖ పెడితే, దుఃఖమును కలిగిస్తే వారు వచ్చి నిన్ను అడుగుతారు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా క్షమించమన్న వాళ్ళని కూడా నువ్వు తృణీకరిస్తే అతని కంటే లేకపోతే ఆమె కంటే నీ స్థితి ఇంకా ఘోరమైనది. పాపం చేసి క్షమించమని అడిగిన వారి కంటే పరిశుద్ధులై క్షమించని నీతి మంతులు నరకానికి వెళతారు జాగ్రత్త. కాబట్టి క్షమాపణ అనేది చాలా విలువైందండి. క్షమించడం అనేది చాలా అవసరమైందండి. ఒకవేళ యేసు ప్రభువే మనల్ని క్షమించకపోతే ఆ నరకం మనకి ఇప్పటికీ కన్ఫామ్. కానీ 2021 సంవత్సరాల క్రితం ఆయన రక్తము మనల్ని కడిగింది. ఒకవేళ అన్ని విషయాల్లో నువ్వు పర్ఫెక్ట్గా ఉండి నరకానికి వెళ్ళడానికి ఒకే ఒక కారణం ఏదైనా ఉంది అంటే తోటి వారితో నీకున్న సమాధానం కావచ్చు. భార్యలారా మీ భర్తలను క్షమించండి, భర్తలారా మీ భార్యలను క్షమించండి. సంఘంలో ఇతరులను క్షమించండి. క్షమాపణ మొదటిగా మనం చేయాల్సింది. క్షమతోనే ప్రేమ ప్రారంభించబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఇతరులను క్షమించనంత వరకు ప్రేమించలేవు. నువ్వు అనుకుంటున్నావేమో ఇతరులను క్షమించనంత వరకు ప్రేమించలేవు. ప్రేమించలేదు అంటే అర్థం ఏంటి? ద్వేషిస్తున్నావు. నేను దేవుని ప్రేమిస్తున్నానని తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉన్నాడని యోహాను చెప్తున్నాడు. మరణమందు ఉన్నాడని చెప్తున్నాడు. నీ అనుభవం ఏంటి? మరణమా? నీ అనుభవం ఏంటి? చీకట? ఆయన మనల్ని మరణంలో నుండి జీవంలోనికి నడిపించాడు. స్తోత్రం చెప్పండి. చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించాడు. ప్రత్యేకమైన వంశముగా మార్చాడు. యాజక రాజ్యముగా మార్చాడు. ఏర్పరచబడిన వంశంగా చేశాడు. వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ది ఈవిల్ వరల్డ్. ఈ దుష్ట సంబంధమైన
లోకం నుండి మనం ప్రత్యేకించబడ్డాం. క్షమించబడుటలో కూడా మాదిరి కనపరచాలి. మా అత్త చేస్తున్న చిత్రహింసలు నేను భరించలేకపోతున్నానండి. ఆ మాటలు చెప్పడానికి వేలు లేదు. అయ్యగారు, పాస్టర్ గారు, నీకేం తెలుసు, నువ్వు చెబుతావు, నీకేం తెలుసు. నేనంటాను, యేసు ప్రభుని ముళ్ళ కిరీటం పెట్టారు, నీకేమైనా పెట్టిందా మీ అత్త? యేసు ప్రభు నుంచి వెనక నుంచి తన్నారండి, నిన్ను తన్నిందా మీ అత్త? యేసు ప్రభుని జుట్టు పెరుగుతూ గడ్డము పెరుగుతూ ప్రవచించమని ఎగతాళి చేశారండి, నిన్ను అలా చేశారా? జుట్టు లాగిందా? ఒకవేళ లాగినా యేసు ప్రభు లాగారు. యేసు ప్రభుని రక్తం వచ్చేంత వరకు చిత్రవధ చేశారు కదండి. ఏ రోజైనా ఒక గ్లాసు రక్తం గార్చావా మీ అత్త చేతిలో? లేదే. ఒక దైవజనుడు సీనియర్ పాస్టర్ గారికి లెటర్ రాశాడట. అయ్యా, నేను ఇక్కడ సేవ చేయలేనయ్యా, నన్ను వేరే చోటకు పంపించి నీకు దండం పెడతానయ్యా అంటే ఆయన లెటర్ రాశాడంట. ఏం బాబు, విశ్వాసులు ఏమన్నా నీకు సిలువేశారా? కొరడా పెట్టి కొట్టారా? నీ గడ్డం ఏమైనా లాగారా? వెనక నుంచి ఏమైనా తన్నారా? ఏం చేయలేదు నాయన, యేసు ప్రభు ఇవన్నీ పొందాడు, నువ్వేం పొందావు? చేయి సేవ అన్నాడట. స్తోత్రం చెప్పండి. ఈరోజు యేసు ప్రభు ఎందుకు మన కొరకు శ్రమలు అనుభవించాడంటే, నేను పొందినన్ని శ్రమలు ఎవరు పొందలేదు బాబు. చిన్న చిన్నటి గీతలను గాయపెట్టుకొని, మనస్సు బాధ పెట్టుకొని వేరుగా ఉండకండి, వేరై జీవించకండి. మన లోకానికి వేరై ఉండాలి కానీ మనుషులకు కాదు, ఆత్మీయులకు కాదు, ఆత్మ సంబంధులకు కాదు. దేవుడు యేసు రక్తంలో కడగబడిన ప్రజలకు మనం వేరై ఉండకూడదు. ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగే మనస్సు మనందరికీ పరిశుద్ధాత్ముడు అనుగ్రహించునుగాక. స్తోత్రం. నానా, నేను తప్పు చేశాను నాన్న, నిన్ను నానా అనుటకు యోగ్యుడు కానే, నీ పని వాళ్ళు ఒక్క పనుడుగా పెట్టుకోయా అని మనస్సులో అనుకుంటున్నాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. నోటితో చెయ్యని ప్రార్థన మనసుతో అనుకుంటుంటే ఆ మనసులో ఉన్న ప్రార్థనను కూడా అంగీకరించి తండ్రికి ప్రేమను పుట్టించి పరిగెత్తగా చేసి నూతన వస్త్రాలు, నూతన జోడు, నూతన ఉంగరం, గొప్ప విందు జరిగించాడు. నేనంటాను, మనసులో అనుకున్న ఒక తీర్మానానికే దేవుడు అంత విలువనిచ్చాడే. నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా ఇతరులను క్షమించమడిగితే ఎంత బాగుంటుంది. ఎందుకో తెలుసా? క్షమించడం అంటే దేవుని రాజ్య నిర్మాణానికి పునాది వేయటం. స్తోత్రం చెప్పండి. క్షమించమని అడగడం కానీ, క్షమించడం కానీ దేవుని రాజ్య స్థాపనకు ప్రారంభపు రాయి. ఎందుకని దీన్ని నెగ్లెక్ట్ చేస్తున్నావు? దేవునితో సమాధాన పడ్డాడు యాకోబు, తద్వారా అన్నతో యాకోబు సమాధాన పడ్డాడు. తద్వారా యాకోబు ఎక్కడికి వెళ్ళినా సమాధానమే. స్తోత్రం చెప్పండి. తన జీవిత కాలం అంతా సమాధానమే. మీరు చూడండి, యాకోబు 20 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు కానీ మామ కొద్ది కాలం ప్రేమగా ఉన్నాడు, తర్వాత మొహం మాడిపోయింది. కారణం ఏంటంటే యాకోబు తప్పిదం లేదు, మామదే తప్పిదం. కానీ దేవునితో సమాధాన పడలేదు కాబట్టి నిష్కారణంగా అసమాధాన పడేవారు లేచారు. నిష్కారణంగా అసమాధాన పడే బావలో బామర్దులు లేచారు. యేసు ప్రభుతో సమాధాన పడితే ఏమవుతుందో తెలుసా? నీతో అసమాధానంగా ఉన్నవారిని ఈ రోజు కానీ, రేపు కానీ, ఈ సంవత్సరం కానీ, వచ్చే సంవత్సరం కానీ నీ ప్రవర్తన దేవుని ఎదుట సరిగ్గా ఉంటే నీ శత్రువులను కూడా మిత్రులుగా చేయగలిగిన సమర్థుడు నా దేవుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకవేళ మన ప్రవర్తన ఇతరులు అసమాధాన పడకుండా చేస్తుందేమో, ఇతరులు మన దగ్గరికి వచ్చి క్షమించమని అడగకుండా చేస్తుందేమో, ఒకవేళ ఇతరులను క్షమించన్నట్టుగా కఠినపరుస్తుందేమో, అయితే కరెక్ట్ యువర్ బిహేవియర్. మన ప్రవర్తనను సరి చేసుకుంటే దేవుడు సమాధానపు ద్వారాలు తెరుస్తాడు, మార్గాల్లో నడిపిస్తాడు. హల్లెలూయా. ఎంత సమాధాన పడ్డాడంటే, ఎంత పశ్చాత్తాపం వచ్చిందంటే, తండ్రి నుంచి అన్న నుంచి వేరే పరుగులు తీయడానికి, పారిపోవడానికి సాహసించాడు కానీ క్షమించమని అడగడానికి మనస్సు రాలేదు. 20 సంవత్సరాలు క్షమించమని అడిగే మనస్సు రాలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు అతనిని దర్శించాడో 7 మార్లు అన్నను కలుసుకునే లోపు పశ్చాత్తాపూర్వకంగా క్షమాపణ కోరాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు నిజమైన మనస్సు కలిగితే, నిజమైన ప్రేమ కలిగితే ఒక్కసారి కాదు 7 సార్లు క్షమించమని అడుగుతావు. క్షమించమ్మా, క్షమించు, క్షమించయ్యా, క్షమించు, క్షమించమ్మా. ఎందుకంటే పరిశుద్ధాత్మ నిన్ను ఒప్పింపజేసినప్పుడు యాకోబు వలె 7 మార్లు అన్నకు కలిసి లోపు మ్రొక్కుతావు. స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట చెప్పనా, నన్ను వాళ్ళు క్షమించరేమో అని అనుకుంటున్నావేమో. 20 సంవత్సరాల కక్షని ఒక రాత్రి ప్రార్థనతో దేవుడు ప్రేమగా మార్చేశాడు. స్తోత్రం చెప్పండి. ఎన్నో ఏళ్లగా మీ కుటుంబాల్లో ఉన్న పగలో నువ్వు ప్రార్థన చేస్తే సమాధానం కలిగింది. దీనివలన ప్రార్థన వలన సమాధానం. నీలో మొదటిగా మార్పు వస్తుంది, తద్వారా ఇతరులలో మార్పు వస్తుంది, తద్వారా దేవుని రాజ్య స్థాపన జరుగుతుంది, క్షమా హృదయాలు కలుగుతాయి. ప్రార్థించండి. ఎవరితో సమాధాన పడాలో వారి కొరకు ప్రార్థించండి. మీ మీద ఉన్న నెగిటివ్ ఫీలింగ్స్ అన్నీ పోయి పాజిటివ్గా వారు మీ గురించి మాట్లాడేటట్లుగా, మీ గురించి ఆలోచించేటట్లుగా నీ ప్రార్థనే చేస్తుంది. స్తోత్రం చెప్పండి. మీకు ఒక విషయం చెప్పనా, ఈ 2022లో ప్రపంచం అంతా తిరిగి చేయలేని పనిని మన ప్రార్థన గది నుండే ప్రారంభిద్దాం. ఆమేన్. ప్రార్థనా గదిలో నువ్వు ఏ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తావో ఆ వ్యక్తి నీకు స్నేహితుడు అవుతాడు. ఆమేన్ చెప్పండి. ఏ వ్యక్తి సమాధానం గురించి ప్రార్థన చేస్తావో ఆ వ్యక్తి నీతో సమాధాన పడతాడు, లేకపోతే ఆ వ్యక్తితో నువ్వు సమాధాన పడతావు, నీకు స్నేహం కుదురుతుంది. అయితే నీ అత్త మీద కోపం ఉంటే నువ్వు చేయాల్సిన పని, ఓ కోడలు నువ్వు చేయాల్సిన పని అత్త కొరకు ప్రార్థన. ఓ అత్త, నీ కోడల మీద నీకు ద్వేషం ఉంటే అత్తగారు మీరు చేయాల్సిన పని ప్రార్థన. సహోదరి ప్రార్థన, తమ్ముడు ప్రార్థన. ప్రార్థనే కక్షలను, ద్వేషాలను, వైషమ్యాలను, విమతములను, భేదములన్నిటిని కొట్టివేసి ఏక మనస్సును ప్రసాదిస్తుంది. స్తోత్రం చెప్పండి. 2వది విలాపవాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనం. రేయి మొదటి జామున మొర్రపెట్టుము, నీళ్లు కృమ్మరించునట్టు ప్రభు సన్నిధిని నీ హృదయమును కృమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ప్రతి వీధి మొగను ఆకలికొని వారు మూర్ఛిల్లుచున్నారు. మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన. దినములో మొదటి గడియలో, జాములో చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటి? చేయాల్సిన పని ఏంటి? ప్రార్థన. నీవు లేచి మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ప్రార్థన. ఆ ప్రార్థనలో ఏం చేయాలంట? నీ హృదయమును నీళ్ల వలె కృమ్మరించు. ఈ బాటిల్లో నీళ్లను ఆ మూత తీసేసి కింద ఇలా పొర్లిచ్చావు, ఒక్క చొక్క కూడా ఉండదు, అంత నేల పీల్చేసుకుంటుంది. నీ హృదయంలో ఉన్న భారాలు, బాధలు, శ్రమలు, ఇబ్బందులు, కఠినమైన పరిస్థితులు, వాట్ ఎవర్ ఇన్ యువర్ హార్ట్, ఎనీ ట్రబుల్, ఏ సమస్య అయినా నువ్వు మనుషులతో చెప్పుకుంటే నువ్వు మల్టిపుల్ చేస్తున్నావు దాన్ని. కానీ యేసయ్య సన్నిధిలో నువ్వు గనక నీ హృదయంలో, ప్రార్థన అంటే ఏమి లేదండి, నీ హృదయంలో ఉన్నది ఏంటో ఒక మనిషికి చెప్పుకున్నట్లుగా దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవటం అంటే అర్థం ఏంటంటే ఉన్నదంతా వెళ్ళగక్కుకోవటం. స్తోత్రం. ఏది మిగలకూడదు. నీ హృదయం ఆయనకి తెలియదా? తెలుసు. కానీ ఏం కోరుకుంటున్నాడు తెలుసా? నీవు ఆయన సన్నిధిలో మాట్లాడాలని, ప్రార్థించాలని, ప్రతిదీ ఒప్పుకోవాలని, ప్రతిదీ చెప్పుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధి అంటే ప్రార్థన అంటే పెద్ద పెద్దగా అరవటమో, ప్రార్థన అంటే పెద్ద పెద్దగా మాత్రమే చేయటమో ఉద్దేశం కాదు. అంటే ఎప్పుడు ఎలా చేయాలో అప్పుడు చేయాలి, అది వేరే విషయం. నా కాన్సెప్ట్ ఏంటంటే అసలు ప్రార్థన అంటే ద ప్రైమరీ మీనింగ్ ఆఫ్ ప్రేయర్ ఇస్ రివీల్ ఎవ్రీథింగ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ప్రతిదీ కూడా దేవునికి చెప్పుకోవటమే ప్రార్థన. స్తోత్రం చెప్పండి. ప్రతిదీ ఎవరికి చెప్పాలా? దేవునికి. ఈ 2022లో దేవునికి నీకు తెలియని విషయాలు ఏమీ ఉండకూడదు. దేవుని దగ్గర నువ్వు దాచే రహస్యం ఏది ఉండకూడదు. నీ జీవితం దేవుని ఎదుట బహిర్గతమైన జీవితంగా ఉండాలా, స్పష్టంగా కనపడాలి. నీ అవసరతలు ఆయనకి తెలియాలి. ఎందుకు తెలుసా? ఆయన మన యజమానుడు. స్తోత్రం చెప్పండి. అన్నీ చెప్పాలి.
నువ్వు చెప్పి చూడు. ప్రార్థన అంటే కష్టం కాదండి. ప్రార్థన అంటే కష్టమైన ప్రక్రియ కాదండి. 1 గంట సేపు ప్రార్థించడం అదేదో పెద్ద సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేసినట్టుగా గంటలో 10 సార్లు కళ్ళు తెరిచి అటు ఇటు చూసేవాళ్ళు ఉంటారు. గంట ప్రార్థన అంటే అర్థం ఏంటో తెలుసా? అసలు నీ హృదయంలో ఉన్న వేదన చెప్పుకుంటా పోతే నీకున్న అంటారు సాక్ష్యం చెప్పేటప్పుడు, నాకున్న బాధలు అత్త కొడుకు కూడా రాకూడదు. అన్ని బాధలు ఉంటే ప్రార్థన చేసి చెబితే ఇంకెంత బాగుంటుంది. స్తోత్రం చెప్పండి. ఏమండి, ఆ బాధ లేదో దేవునికి చెప్పామంటే గంట జాలిదాని ప్రార్థన. స్తోత్రం చెప్పండి. ఈ 2022లో నీ బాధలన్నీ ఆయన బాధలగునుగాక, నీ శ్రమలన్నీ ఆయన శ్రమలగునుగాక, నీ కన్నీరు ఆయన కన్నీరగునుగాక, నీ నింద ఆయన నిందగా మార్చబడునుగాక. నీది ఆయనది ఎప్పుడవుతుందంటే, ప్రయాసపడి భారం మోసుకుని పోతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, మీ భారం నేను తీసుకుంటాను. నా యొద్దకు మీరు రండి, నేను మీ యొద్దకు వస్తాను. యాకోబు ఏమంటాడో, ఆయన యొద్దకు మీరు రండి, అప్పుడు ఆయన మీరు మీ యొద్దకు వస్తారు. ఈ 2022లో మోషేకు తోడయ్యున్న ఆయన బలమైన హస్తం నీకు తోడుగా ఉండునుగాక. ఆయన బాహుబలం ఎప్పుడైనా తక్కువైందా? మోషే జీవితంలో తెగుళ్లను చేసిన హస్తమే సముద్రాన్ని చీల్చలేదా? సముద్రాన్ని చీల్చిన హస్తమే మన్నాను కురిపించలేదా? మన్నాను కురిపించి ఆహారం ఇచ్చిన హస్తమే దాహమును తీర్చలేదా? ఏం చెయ్యలేదండి మోషే జీవితంలో. వాట్ నాట్? నీ జీవితంలో అన్నీ చేయగలడు. యూ కెన్ డూ ఎనీథింగ్ త్రూ యువర్ ప్రేయర్. ప్రార్థన ద్వారా. స్తోత్రం. ఏం చేయాలట? చేతులెత్తాలట. మోషే చేతులెత్తి ప్రార్థించాడు కాబట్టి విజయం. నీ విజయ రహస్యం ఏమై ఉండాలంటే చేతులెత్తి ప్రార్థించుట. చేతులెత్తితే ఏం కనబడుతుంది? ఖాళీ కనబడుతుంది. మా పెద్దమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. చిన్నప్పుడు మాకు ఊరంటే విజయవాడే. అప్పుడు మా పెద్దమ్మ, ఇప్పుడు లేదు, ఎంత ప్రేమించేదంటే మమ్మల్ని. ఇదివరకు ప్రేమలు వేరండి, ఇప్పుడు అవి పెద్దగా ఏం కనిపించట్లేదు, కానీ ఇదివరకు ప్రేమలు వేరు. ఖాళీగా వెళ్ళేవాళ్ళం మేము. మా అమ్మ పెళ్ళయ్యేంత వరకు కూడా మా పెద్దమ్మ దగ్గరే పెరిగింది. అందుకని మా పెద్దమ్మ అంటే మా అమ్మకు బాగా ఇష్టం. సెలవులు వస్తే అక్కడ తీసుకెళ్ళేది. ఏమండి, మేము ఖాళీగా వెళ్ళేవాడిని అండి. వచ్చేటప్పుడు 2 సంచులు తీసుకుని వచ్చేవాళ్ళం. ఒక సంచిలోనేమో వాళ్ళకి టైట్ అయిన బట్టలు మాకు ఇచ్చేవాళ్ళు. మా అమ్మకి ఆమె 1-2 సార్లు వేసుకున్న చీరలు పంపించేసేది. పండగ టయానికి వెళ్తే పిండి వంటలు పెట్టి పంపించేది. ఇంకా సరుకు ఎక్కువైపోతే ఆమె కూడా ఇంటికి వచ్చి దించి 2 రోజులు ఉండి వెళ్ళిపోయేది. మేము ఖాళీగా వెళ్ళాం, నిండుగా వచ్చాం. ఒక మనిషి ప్రేమే ఖాళీగా ఉన్నల్ని మనం నింపగలిగితే, చేతులు ఎత్తినప్పుడు నీ రిక్తహస్తాలు ఆయన చూసి తట్టుకునే దేవుడు కాదు. స్తోత్రం చెప్పండి. నీ ఆర్థికంగా చితికిపోతున్నావా? నలిగిపోతున్నావా? శత్రువుల భయమా కీడా? చేతులెత్తు. నువ్వు చేతులెత్తుట వలన విజయాన్ని చూస్తావు. స్తోత్రం చెప్పండి. చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యమట. జీవము లేని బొమ్మలకి ఎవరెవరు ఏవో నైవేద్యాలు ఇస్తారో అవి పురుగులు బట్టి వాసన కొట్టి మళ్ళీ తిరిగి వాళ్ళే ఏ చేత్తో పెట్టిన ఆ చేత్తో తీసేస్తారు. మళ్ళీ ఉదయాన మళ్ళీ పెడతారు జ్ఞానులు. కానీ దేవుడు, మన దేవుడు జీవం కలిగిన దేవుడు. అలాంటి వాటిని ఆయన ముట్టుకోడు, పట్టుకోడు. ఆయనకు నైవేద్యం ఏంటంటే మనం చేతులు ఎత్తి ప్రార్థన చేయటమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలంట? అనేక మందట బలహీనులైపోయి మూర్ఛిల్లుతున్నారట. వారి కొరకు మనం రేయి మొదటి జామున ప్రార్థించాలి. ఎందుకు ప్రార్థించాలి? 1, నీ హృదయం కుమ్మరించు, అది నీ ప్రార్థన. 2వది ఏంటో తెలుసా? అనేకుల బలహీనుల కొరకు ప్రార్థించాలి. ప్రార్థన అంటే నీ కొరకు మాత్రమే చేసుకుని ముగించే ప్రార్థన కొన్ని ఉంటాయి, అది వేరే విషయం. అసలు విజ్ఞాపనలో ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే, నీ గురించి మాత్రమే కాక ఇతరుల గురించి ప్రార్థన చేస్తే అది విజ్ఞాపన. ప్రైజ్ ది లార్డ్. నీ గురించి మాత్రమే ప్రార్థన చేసుకుంటే ఆ ప్రార్థన అంగీకరించడం నేను అంటలేదు, కానీ అది నీ ఆత్మీయ స్థితి అలాగుంది. కానీ ఇతరుల కొరకు నువ్వు ప్రార్థించగలిగితే అర్థం ఏంటో తెలుసా? నీ ఆత్మీయ స్థితి ఇంకా పెరిగింది కాబట్టి ఇతరుల కొరకు కూడా నువ్వు చేయగలుగుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. ఈ మొదటి జామున ప్రార్థనే కాదండి, ఇతరుల కొరకు విజ్ఞాపన కూడా జరగాలని విలాప వాక్యాల్లో ఇర్మియా కన్నీటితో ప్రవచిస్తున్నాడు. నీ మొదటి ప్రాధాన్యత ఈ సంవత్సరం ప్రార్థన ఉండును గాక.
మత్తయి సువార్త 8వ అధ్యాయం 21. చూచి అతనిని చూచి నన్ను వెంబడించుము. ఆ, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననేమో అని చెప్పాను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఒక శిష్యుడు వచ్చి అంటాడయ్యా, మొదట మా నాన్నగారు చనిపోయారు కదా, మరి ఆయన సమాధి కార్యక్రమం చేసి రమ్మంటావా, చేసి రావడానికి కొంచెం పర్మిషన్ ఇవ్వవా అంటాడు. ఇప్పుడు యేసయ్య ఎంత నిర్దాక్షిణ్యంగా కఠినంగా మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది, కానీ అందులో దేవుడు మనకు ఒక పాఠం నేర్పించడానికి ఆ మాట మాట్లాడాడు. ఏంటి? మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము. మరి ఎందుకని యేసుప్రభు వద్దన్నాడు? యేసయ్య ఏదైనా ఒకటి వద్దన్నాడంటే అంతకంటే ప్రాధాన్యత కలిగింది ఏదో చేయమన్నాడని అర్థం. స్తోత్రం. మొదట నీ తండ్రి కాదయ్యా, నీ తండ్రి శవము కాదయ్యా, అక్కడ చేసే సమాధి కార్యక్రమం కాదయ్యా, మొదట దేవుని రాజ్య స్వార్థను ప్రకటించో. హల్లెలూయా, హల్లెలూయా. నీ మొదటి ప్రాధాన్యత ఈ 2022లో ఏమై ఉండాలో తెలుసా? అన్నిటికంటే కూడా దేవుడే నీకు ప్రధానుడుగా ఉండాలి. మీ నాన్న కాదు, మీ అమ్మ కాదు, మీ ఆవిడ కాదు, మీ ఆయన కాదు. మొదట దేవుడే, దేవుడి పనే నాకు ముఖ్యం, మా నాన్నగారి సమాధి కార్యక్రమము కాదు. దేవుడు ఒక క్రైస్తవుని దర్శనాన్ని మార్చడానికి మాట మాట్లాడాడు. క్రైస్తవుని యొక్క ప్రాధాన్యతను మార్చడానికి, ప్రాధాన్యతల వరుస క్రమాన్ని మార్చడానికి మాట్లాడాడు. ఇప్పుడు వరకు నెంబర్ 1 మనుషులేమో, కానీ ఇది మొదలుకొని నెంబర్ 1 గాడ్. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వరకు నెంబర్ 1 నీ జీవితంలో నీ భార్య ఏమో, భర్త ఏమో, పిల్లలేమో. ఇది మొదలుకొని నా యేసయ్యే నాకు ప్రధానుడు, ప్రథమమైన వాడు. స్తోత్రం. ఈ పాఠాన్ని నేర్పించడానికి మాట మాట్లాడాడు, అంతేగాని ఈ సమాధి కార్యక్రమాన్ని విమర్శించడానికో దాన్ని పక్కన పెట్టమనో ఆయన ఉద్దేశం కాదు. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఏంటి? మనుషులు కాదు. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మంటే అర్థం ఏంటో తెలుసా? మనుషులకు ప్రాధాన్యతనిచ్చిన వారు మృతులు, చచ్చిన వారు. ఆత్మీయతలో చచ్చిన వారు మనుషులకు ప్రాధాన్యతనిస్తారు, కానీ దేవునిలో జీవించువారు దేవునికే ప్రాధాన్యతనిస్తారు. హల్లెలూయా. నువ్వు చచ్చావా, బ్రతికావా? 2021లో చావచ్చేమో, అని నిన్ను బ్రతికించాడు. ఇక నుంచి నువ్వు జీవించాలి. ఏలియా ప్రాధాన్యత ఏంటి? దేవుడే. ఎలీషా ప్రాధాన్యత ఏంటి? దేవుడే. ఏలియా పక్కన ఉన్న ఎలీషాకి దేవుడు ఏక మనసు ఇచ్చాడు, కానీ ఎలీషా దగ్గర ఉన్నటువంటి గెహాజీకి ప్రాధాన్యత ఏంటి? డబ్బు, పదవి, రాజరికం, పెద్దలతో పరిచయాలు, వస్త్రాలు, వారిచ్చే కానుకలు, బహుమానాలు. కానీ ఎలీషాకు మాత్రం దేవుడే మొట్టమొదటి ప్రాధాన్యత. స్తోత్రం చెప్పండి. అవి ఇవి తెచ్చుకున్నాడు. ఎక్కడికి వెళ్ళావు గెహాజీ నాకు చెప్పకుండా? నేను ఇక్కడే ఉన్నానుగా, ఎక్కడికి వెళ్ళాను అయ్యగారు అంటే, ఆ మనస్సు నీతో రాలేదా? పిచ్చోడా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నేను రాకపోవచ్చు, నా మనసు వస్తుంది, జాగ్రత్త. చచ్చినోడు శరీరంతో పాటు పరిగెత్తుతున్నాడు, బ్రతికినోడు అక్కడ ఉండి అన్నీ చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. నా మనసు నీతో రాలేదా? ఇది సంపాదించుకునేందుకు సమయమా? బట్టలను సంపాదించుకోవడానికి సమయమా? ఆస్తులు సంపాదించుకోవడానికి సమయమా? భూములు సంపాదించుకోవడానికి సమయమా? తోటలను సంపాదించుకోవడానికి సమయమా? ఈజ్ ఇట్ టైం? దా. ఇది దేవునికి పెద్దపీట వేయడానికి సమయం. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలు చేయు స్తుతుల మీద ఆయన ఆసీనుడు, ఆయనకు స్తుతుల చేయుటకి ఇది సమయం, ఆయనకు సింహాసనం వేయుటకి ఇది సమయం. ఇట్ ఈస్ రైట్ టైం. ఆయన మనస్సును ఎరుగుదాం ఈ సంవత్సరం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య నీతో ఉంటే అన్నీ వస్తాయి. స్తోత్రం చెప్పండి. ఆయన విడిచిపెట్టి పోతే ఉన్నది కూడా పోయింది. రహస్యం అర్థమైందా? యేసయ్యను వెంబడిస్తే అన్ని వెంబడిస్తాయి. ఎందుకంటే ఆయన చేతిలో సర్వ సంపదలు గుప్తములై ఉన్నాయి. సర్వము ఆయన చేతిలో ఉంది. కొండపైన పశువులు ఆయనే, వెండి బంగారం ఆయనదే. వాట్ నాట్, అన్ని ఆయనయే.
నీకు కావలసింది ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయనను వెంబడించు. అది తెలివి కలిగిన పని. అవి ఎవరెవరి దగ్గర ఉన్నాయో వారిని వెంబడించుకో. దేవుడు నిన్ను విడిచిపెడతాడు. తర్వాత ఇంకా ఉన్నది కూడా పోవచ్చు. నీకేం కావాలి ఆయనకు తెలుసు. అయితే నీకేం కావాలో తెలుసా? యేసయ్య కావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొదట ఆయన నీతి, ఆయన రాజ్యం వెతకండి, తర్వాత సమస్తము వస్తాయి అన్నాడు. అది తర్వాత వచ్చింది ఆ పాయింట్. అది సపరేట్ పాయింట్. మొదట ఆయనకి ప్రాధాన్యతనివ్వండి. సమయంలో ఆయనకు ప్రాధాన్యతనివ్వండి, నిర్ణయాలలో ఆయనకు ప్రాధాన్యతనివ్వండి, చేసే పనిలో ఆయనకు ప్రాధాన్యతనివ్వండి, డబ్బులో ఆయనకు ప్రాధాన్యతనివ్వండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి దాంట్లో మొదటిది ఆయనకి ఇవ్వండి. ఉదయం లేచిన తర్వాత ఆయనకి మొట్టమొదటి సమయం, ఆయన ప్రథముడు మన జీవితంలో. నిజంగా ఆయనే మొదటివాడంటే ఉదయాన్నే లేచి లేవగానే ప్రార్థిస్తావు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, గుర్తిదే. నీ సంపాదనలో 10వ భాగం మొదటిగా తీసి మిగిలిన వాటిని ఖర్చు పెడుతున్నావంటే అర్థం ఏంటో తెలుసా? నీవు మొదటిగా దేవునికి స్థానం ఇస్తున్నావు, అందుకే ఆ పని చేస్తున్నావు. ఎంత సంపాదించిన ఎందుకు నీ ఇంట్లో వంటలా? కొంచెం సంపాదించిన ఎందుకని దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు? నీకే అర్థం కావట్లేదా? కారణం ఏంటంటే నువ్వు దేవునికి ఇవ్వవలసిన భాగాన్ని మొదటిగా తీస్తున్నావు కాబట్టి. ఏదైనా నిర్ణయం తీసుకోవాలా? వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాదు, దేవుడు ఏం చెప్తున్నాడు, వాక్యం ఏమని మాట్లాడుతుంది, అది ప్రాధాన్యత. బిలాము దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేదు, మనసులో సొంత నిర్ణయాలు పెట్టుకున్నాడు. భయంకరమైన చావు చచ్చాడు. నీతిమంతుల మరణం నాకు రావాలి నాయన అన్నాడు, కానీ నీతిమంతుల మరణం ఆయన పొందలేదు. కత్తివాత చేత హతముందాడు. ఎందుకంటే దేవునికి స్థానం ఇవ్వని, అది ప్రవక్త అయినా విశ్వాస అయినా ఎవరైనా, వారి అంతము ఘోరంగా ఉంటుంది. దేవునికి మొదటి స్థితిని, మొదటి ప్రయారిటీనిచ్చి చూడు. ఈ 2022లో నువ్వు తోకగా ఉండవు, తలగా ఉంటావు. స్తోత్రం చెప్పండి. చివరి వారిగా ఉండవు, మొదటి వానిగా ఉంటావు. ఆయన మొదటి వానిగా నీవు చేసుకుంటే నీవు ఆయన దృష్టిలో నెంబర్ 1, అందరి మధ్యలో నెంబర్ 1. ఆమేన్. హల్లెలూయా. నీ దినములన్నిటి ఎవడు నీ ఎదుట నిలబడలేడు యెహోషువ అన్నాడు. అయితే ఒకటి, దేవుని ఆజ్ఞలో నుండి అటు కానీ ఇటు కానీ, కుడిమికి కానీ ఎడముక కానీ తొలగిపోవద్దు. తిన్నగా నేను చెప్పిన మాట చెయ్యి, నేను చెప్పిన పనులు చెయ్యి, నాకు మొదటి స్థానం. హల్లెలూయా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 5వ వచనం. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలం తీసివేసుకో, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసు తీసివేటుకు నీకు తేటగా కనబడును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ సంవత్సరం మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మన ఇంట్లో ఏం మాడిపోతుందో చూసుకుందాం, పక్కింట్లో ఏం కూర వండుతున్నారో వద్దు. స్తోత్రం చెప్పండి. ఈ సంవత్సరం మనం ఏం చేయాలి చెప్పండి? మన ఇంట్లో ఏం మాడిపోతుందో గ్రహించుదాం, పక్కింట్లో ఏం కూర వండుతున్నారో మనకి అనవసరం. ఇలాంటి వారికి దేవుడు పెట్టిన పేరు వేషధారి. ఫస్ట్ నువ్వేమై ఉన్నావు చూసుకో. స్తోత్రం. మొదట నీ కంటిలో దూలం తీసుకో. పక్కన వాళ్ళ తప్పులు కాదు. 2022లో 2021 అయిపోయింది. గతం గత, పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది. ఈ 2022లో నీ దృక్కోణం మారాలి. మీరు ఎదగాలని నేను ఒక సేవకునిగా కోరుకుంటున్నా. ఆత్మీయతలో మీరు పెద్దవారిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. అయితే పెద్దవారైనప్పుడు ఏం జరిగిందో తెలుసా? మనలో ఇంకా సరి చేసుకోవాల్సింది ఏదో ఉందని అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మనం సరిగా పరిపూర్ణతలోకి రాలేకపోతున్నామనే భారం కలిగిద్ది, బాధ కలిగిద్ది. ఎంత ఎదిగినా ఇంకా నాలో ఏదో సరి చేసుకోవాలి, నేను సరి చేసుకోవాలి. ప్రభువా నన్ను మార్చు, ప్రభువా మార్చు, ప్రభువా మార్చయ్యా. అట్లా మార్చుకుంటా వచ్చినప్పుడు ఏమైందో తెలుసా? పరిపూర్ణుడు అవుతావు. స్తోత్రం. పరిపూర్ణురాలు అవుతావు. నీలో ఇంకా మార్చుకోవాల్సింది ఏదో ఉన్నప్పుడు పక్క వారిని ఏలెత్తి చూపించడం ఎందుకు, విమర్శించడం ఎందుకు, వారి గురించి చెడ్డ ప్రచారం చేయడం ఎందుకు? సమయం వ్యర్థం కదా. వింటున్నారా? నీ ప్రతి మాటను బట్టి తీర్పులోకి వస్తావని దేవుని వాక్యం సెలవు చేస్తా ఉంటే నువ్వు భక్తి పేరట పక్కన వాళ్ళని విమర్శిస్తే ఏం ఉపయోగం చెప్పు? చేస్తుంది భక్తి, పైగా దానికి విమర్శ ఎందుకు? మనకి అవసరమా? నువ్వు నగలు తీసేసావు, సమర్పించుకున్నావు, మంచిది, అది నీ సమర్పణ.
వారు కూడా మిగిలిన వాళ్ళు కూడా తీసేసుకోవాలనే మంచి ఆలోచనే. అది నేను కూడా సపోర్ట్ చేస్తా. నువ్వు అన్నీ తీసేసుకొని పక్కన వాళ్ళు పెట్టుకున్న వాళ్ళని విమర్శిస్తే నీకంటే వాళ్ళే ఆత్మీయతలో బాగున్నారు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నీకు దేవుడు సమర్పణ ఇచ్చాడు, తెల్ల చీర కట్టుకున్నావు, మంచిదే. పట్టు చీరలు కట్టుకొచ్చిన వాళ్ళు విమర్శిస్తున్నావంటే నీకంటే వాళ్ళే బెటరు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ సమర్పణగా ఉండనివ్వు. సతాయించొద్దు పక్కన వాళ్ళని. ఎందుకో తెలుసా, నీవు మారటానికి దేవుడు సమయం ఇచ్చాడు, వాళ్ళు మారటానికి కూడా దేవుడు వాళ్ళకి సమయం ఇస్తాడు. వాళ్ళ సంగతి మనకు అనవసరం. నువ్వు ఎప్పుడు కూడా అదే ప్రతిష్టలో ఉండినట్లుగా నీ హృదయమును భద్రపరచుకో. స్తోత్రం చెప్పండి. అది ఈ 2022లోనే చేయాల్సింది. ఎవరి సమర్పణ వారిని కాపాడుకుందాం. ఆమేన్. ఆ సమర్పణలో నిలబడదాం. ఇంకా గొప్ప సమర్పణలోనికి వెళదాం, తీర్మానాలకు వెళదాం, ఎదుగుదాం. అయ్యా వారంలో ఉపవాసం ఉంటున్నాను ప్రభు, ఈడు ఉపవాసం ఉండి నీకెందుకు ఆడి సంగతి? వాడు ఉపవాసం ఉంటాడు, తింటాడు, ఆడు తిండిపోతూ. దేవుడు వాడిని మారుస్తాడు. దేవుడు వాడిని మార్చినప్పుడు వాడు కడుపు మార్చుకుంటాడు. అది వాడికి కలగాలి. నేను 2 రోజులు ఉపవాసం ఉన్నాను. మా ఇంటి పక్కన ఉందే, ఆదివారం తిని కానీ రాదు పాస్టర్ గారు. పాని స్తోత్రం చెప్పండి. పాని తినన్నా నిద్రపోకుండా వాక్యం ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారండి వాళ్ళు దశమ భాగం ఎవరయ్యారు? నేను దశమ భాగం ఇస్తాను. నువ్వు దశమ భాగం ఈ 2022 12 నెలలు ఇచ్చుదువుగాక. స్తోత్రం. ఏమన్న వాళ్ళ కొరకు మనకొద్దు. ఆమె వారికి మనస్సు కలిగినప్పుడు వారికి దేవుడు నేర్పిస్తాడు. నాకు దేవుడు నేర్పించినటువంటి పాఠం ఏంటంటే, పనివాడు జీతానికి పాత్రుడు. ఆమె చెప్పండి. నువ్వు పని చెయ్యి, నేను జీతం ఇస్తా. పరిచర్య చెయ్యి, నేను ఇస్తా. ఈ మాట నన్ను సవాలు చేసింది, నాతో మాట్లాడాడు దేవుడు. పనివాడు జీతానికి పాత్రుడు, నువ్వు పని చేయి, నేను ఇస్తా. ఒక ఉద్యోగి రోజుకి 8 గంటలు పని చేస్తున్నాడు. అందుకనే నెలలో అడగకుండానే బ్యాంకులో అమౌంట్ పడిపోతుంది అకౌంట్లో. ఒక సేవకునిగా నేను పని చేస్తే ఎవరు ఇవ్వకపోయినా ఒక్కళ్ళ ద్వారా దేవుడు ఇప్పిస్తాడు. దానికి సమర్థుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతే. ఆ వాక్యం సేవకుడినైనా నాకే కాదు, మీకు కూడా. మీరు పని చేయండి, మీకు ఇస్తాడు. మీకు ఇచ్చిన దాంట్లో దేవునికి ఇవ్వండి. అన్ని సంవత్సరాల కంటే ఈ 2022 మీకు ఇంకా క్షేమము విస్తరించును గాక, క్షేమము సమృద్ధి కలుగును గాక. వెనుక ఉన్నవన్నీ మరిచిపోయి ముందున్న వాటి కొరకే సాగిపోయి ఆ కృప మీ అందరికీ కలుగును గాక. బాధపడద్దు. ఏం చేయాలో తెలుసా? మనల్ని మనం కరెక్ట్ చేసుకుందాం. దావీదు గారు చెప్పండి ప్రవక్త గారు. ఒకడున్నాడు, వాడి దగ్గర చాలా గొర్రెలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చారు, కానీ అన్ని 100 గొర్రెలు ఉన్నాయి, కానీ ఒక్క గొర్రె కూడా చంపకుండా తన పక్కన ఉన్న ఇంటోడి దగ్గరికి వెళ్ళిపోయి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఒక గొర్రెని తీసుకొచ్చి చంపేసి వాళ్ళకి విందు చేశాడయ్యా. నా రాజ్యంలో అలాంటి వాడు ఉండడానికి వీలు లేదని కత్తి తీసుకొలేసాడు. అరే బాబు, వాడి నువ్వే నాయనా. నువ్వు కోరుకుంటే ఎంతమంది భార్యలైనా ఇస్తాడు కదా. ఎందుకని నువ్వు పరాయి వాడి స్త్రీతో పాపం చేశావు? చూసారా? దైవజనుడు చెప్పేంత వరకు తనలో లోపముందని సంపూర్ణంగా గ్రహించలేకపోయాడు దావీదు. పక్కనోళ్ళ లోపాలను ఎత్తడానికి ప్రయత్నం చేయడానికి సింహాసనం మీద నుండి లేచాడు దావీదు. ఇదొక మాట. పాస్టర్ గారు ఎప్పుడూ ఖండించే ప్రసంగాలే చేస్తాడు. పాస్టర్ గారి ద్వారా దావీదుతో నాతాను మాట్లాడినట్టు నీతో దేవుడు మాట్లాడతాడు. స్తోత్రం చెప్పండి. దైవజనుణ్ణి మాట్లాడనివ్వండి. హల్లెలూయా. దైవజనుని వాక్యము చెప్పనివ్వండి, ఖండించనివ్వండి. అప్పుడే నువ్వు పరిపూర్ణుడు అవుతావు. నీ లోపము నీకు తెలియదు కానీ దైవజనుడికి కూడా తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు వాక్యం ద్వారా బయలుపరిచినప్పుడు దావీదు పశ్చాత్తాపడి కన్నీరు విడిచి తన గదిలోనికి వెళ్ళి పరుపు తేలజేయనంతగా పశ్చాత్తాపడి దుఃఖపడి పరిశుద్ధుడు కాలేదా? వాక్యము వినుట ద్వారా నీకు పరిశుద్ధత కలుగుతుంది. స్తోత్రం.
బైబిల్లో లోపాలు వెతకడానికి చదివిన ఆర్ఆర్కే మూర్తి గారితో దేవుడు మాట్లాడుతున్నాడు. లోపాలు బైబిల్లో లేవు నాయన, నువ్వే పెద్ద పాపివి అని మాట్లాడినప్పుడు ఆయన క్రైస్తవుడయ్యాడు. మన గ్రంథాల్లో ఏదైనా లోపాలుంటే, దేవుళ్ళలో ఏదైనా లోపాలుంటే, ఆ గ్రంథంలో లోపాలుంటే సరి చేయొచ్చు కదా మూర్తి, ఎందుకని నువ్వు ఆ మతంలోనికి వెళ్ళిపోయావు? నేను సరిచేసే మతం నాకొద్దు, నన్ను సరిచేసిన యేసయ్య నాకు కావాలి. స్తోత్రం చెప్పండి. సరిచేసే యేసయ్యని కోరుకోండి. దిద్దుబాటు అసహ్యము కదా. నీకు దిద్దుబాటు అసహ్యం కాకూడదు. ఎంత దిద్దితే నీకు అంత మంచిది. అంత దిద్దటం అంటే మనకి పరీక్షలో లేకపోతే ఇంకోటి టీచరో గుర్తు వస్తారు. ఆమె దిద్దినప్పుడల్లా మనకి ఏం తెలిసినో తెలుసా? మనం ఏ క్వశ్చన్ రాంగ్ రాసామో, మరియమ్మ గారు ఏ వ్యాసం రాంగ్ రాసామో, ఏ బిట్ రాంగ్ రాసామో, ఎక్కడ ఏ సబ్జెక్ట్ సరిగ్గా చదవట్లేదు అర్థమైంది. దిద్దకపోతే అరే నాకు 100కి 80 వస్తారా అంటాడు. దిద్దితే ఎన్ని వస్తాయి? స్తోత్రం చెప్పండి. పాస్ అవటం గగనం అయింది. దిద్దినప్పుడే మన ఆత్మీయస్థితి బయటపడింది. దిద్దబండి దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు అంటాడు, అయ్యా నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు కనబడుచున్నవి. మన లోపాలు మనకి ఎప్పుడు తెలుస్తాయి చెప్పండి? ఆయన ముఖ కాంతిలో. ఆయన ముఖ కాంతి ఏంటి? ప్రార్థనా సమయం, ప్రార్థనా స్థలం. మీరంత ఎక్కువగా ప్రార్థన చేస్తే మీరు అన్ని లోపాలు కనపడతాయి. స్తోత్రం చెప్పండి. ఎన్ని లోపాలు కనపడితే పక్కన వాళ్ళు విమర్శించడానికి అంత మనం వెనకాడతాం. స్తోత్రం చెప్పండి. ఎంత ఇతరులను విమర్శించడానికి వెనకాడితే అంత మనము పరిపూర్ణతలోకి వస్తాం. ఎంత పరిపూర్ణం అయితే అంత దేవుని రాజ్యానికి దగ్గరగా ఉంటాం. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వేషధారులుగా 2021లో ఉన్నారేమో, ఈ 2022లో దేవునికి మనల్ని మనం అప్పగించుకొని ఇతరులను తప్పులు కాదు కానీ మన తప్పులు మనం సరి చేసుకునేటువంటి స్థితిలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33. ఇవన్నీ యేసయ్య మనకు చెప్తున్నటువంటి మాటలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33. కాబట్టి వెదకుడి, అప్పుడన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం చెప్పండి. మొదట ఏం చేయాలట? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఫస్ట్ యూ హ్యావ్ టు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. మొదట చేయాల్సిన పని ఆయన రాజ్యం, ఆయన నీతి. అయితే నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఏమి తిందుమో, ఏమి ధరింతుమో, ఏమి త్రాగుదమో అని తిండిని గురించి, వస్త్రాల గురించి ఆలోచిస్తున్నావు. వాటి గురించి ఆలోచించడానికి మన దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీకు తెలుసా? నీ వస్త్రాల గురించి ఆలోచిస్తున్న దేవుడు ఉన్నాడు. ఆమేన్. నీ తిండి గురించి ఆలోచిస్తున్న దేవుడు ఉన్నాడు. ఆమేన్. నీ ఇంటిని గురించి ఆలోచిస్తున్న దేవుడు ఉన్నాడు. ఆమేన్. మరి నువ్వు దేవుని గురించి ఆలోచించాలి. ఆయన రాజ్యం గురించి ఆలోచించాలి. ఆయన నీతిని గురించి ఆలోచించాలి. తిండి వలనైనా, మత్తు వలనైనను, ఐహిక విచారము వలనైనను ఆ దినము ఉరివలే నీకు రాకుండా ఉండునట్లుగా యేసయ్య రాజ్యాన్ని వెతుకో. ఆయన రాజ్యం ఏంటి? వాట్ ఇస్ ద గాడ్స్ కింగ్డమ్? మార్కు సువార్త 9వ అధ్యాయం 47 చదువుతారా? నీ కన్ను నిన్ను అభ్యంతరపరచని ఎడల దాన్ని తీసి పారవేయుమో. 2 కన్నులు కలిగి నరకంలో పడివేయబడు కంటే ఒంటి కన్ను గలవాడువై దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలు. ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యం కోరాలట. దేవుని రాజ్యములోనికి నువ్వు ప్రవేశించాలంటే కోడిగుడ్లంతా 2 కళ్ళు వేసుకొని రాలేవు. గుడ్డోడివైనా నీ కళ్ళు పరిశుద్ధపరచబడితే వస్తావు. ప్రైజ్ ది లార్డ్. 2 కళ్ళు కలిగి నరకానికి వెళ్ళి ఏడవడం కంటే, పళ్ళు కొరగడం కంటే, అంధుడవై లేకపోతే ఒంటి కన్ను కలిగిన వాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఉత్తమం. అయితే నువ్వేం చేయలేదు తెలుసా? నువ్వు దేవుని రాజ్యాన్ని వెతుకుతున్నావు అనే దానికి గుర్తు ఏంటంటే నీ కళ్ళను పెరికి వేసుకునే అనుభవం. నీ కళ్ళను పెరికి వేసుకోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? నీ కంటికి అభ్యంతరంగా ఉన్న వాటిని తీసివేయి. నీ చేయి, కుడి చేయి అభ్యంతరపరిస్తే ఆ కుడి చేయిని కూడా తీసివేయమంటున్నాడు దేవుడు. చేతులు నరుక్కోమనా, కళ్ళు పెరికి వేసుకోమనా? దీని అర్థం అది కాదు. కళ్ళు పెరిగేసుకున్న కామపు ఆలోచనలు తగ్గకపోతే ఏం పెరిగేసుకునే ఉపయోగం? అది కాదు దీని మీనింగ్.
ఒకవేళ నీ ఫోన్లో నువ్వు చూడకూడనివి చూస్తూ ఉంటే ఆ ఫోన్ను పక్కన పెట్టేసాయి, అది పెరికేయటం. ఒకవేళ నీ కుడి భుజంలాగా ఉన్న కొందరు ఉంటారు, వాళ్ళు లేకపోతే నేను ఉండలేనండి అంటారు. కానీ నీ సమస్త అపవిత్రమైన కార్యాలు, సమస్తమైన చెడు పనులు, పనికిమాలిన పనులన్నీ ఆడు ఉండడాన్ని బట్టి నువ్వు చేస్తున్నావు. అయితే దేవుడు అంటాడు, ముందాన్ని పెరికేయి. స్తోత్రం చెప్పండి. ఎవరిని పెరికేయాలి? ముందాన్ని పెరికేయి. ఎందుకంటే వాడు నిన్ను దేవుని రాజ్యంలోనికి వెళ్ళనీయడు, ఆడు వెళ్ళడం, నిన్ను వెళ్ళనీయడు, అంతే. చెడ్డ స్నేహాలు. ఒక ఆయన ఒక పంచాయతీకి పిలిచారంట, ఆయన ఫేస్బుక్లో పెట్టాడు. అది ఒక పంచాయతీకి పిలిచాడంట. ఏంటి అక్కడ సమస్య అంటే, 3 క్యారెక్టర్లు కనబడుతున్నారు. ఒక భార్య, ఒక భర్త, ఆ ఇంట్లో ఉన్న ముసలోడు. ఈ ముసలోడు ఎవరంటే ఆ కొడుకు తండ్రి అన్నమాట. ఏంటి సమస్య అంటే ఈవిడ చెప్తుంది, అయ్యా అది ఫస్ట్ ఫ్లోరు, ప్రతిదానికి కిందకి దిగలేము, కూరగాయలోడు వచ్చాడో పాలోడు వచ్చాడో అని నేను ఎప్పుడైనా కిటికీ తెరిచి చూస్తే నేను ఎవరినో చూస్తున్నానని ఈడు ముసలోడు చెప్పాడు. మంచోడు మా ఆయన నన్ను అనుమానించడం ప్రారంభించాడయ్యా, ఇది నా సమస్య, తీర్చు. వాళ్ళ ఆయన అడిగాడు, ఏంటి సార్ మీ పరిస్థితి అంటే, మా ఆవిడ మంచిదేనండి, కాకపోతే మా నాన్న చెప్పాడు కదా, మా నాన్న చెప్పిన దగ్గర నుంచి నాకు అదే ఆలోచనలు వస్తున్నాయి అన్నాడు. అరే ముసలోడా, నీ పరిస్థితి ఏంటంటే, మరి తొంగి చూస్తుంది, నా కొడుకు కదా, చూసిందో చూడలేదో నాకు తెలియదు, కానీ మరి నా కొడుకు గురించి నేను జాగ్రత్త పడాలి, జాగ్రత్త చెప్పాలి కదా అన్నాడంట. ముందు అర్జెంటుగా ముసలోని పంపించేయండి, మీ కుటుంబం సెట్ అయింది అని తీర్పు తీర్చాడట. పంపించేశారంట. భార్య భర్తలు సుఖంగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. పనికి మాలినోడు ఎవడున్నాడో ఈ 2022లో నీ పక్కన తిరగకూడదు. పనికి మాలిన స్నేహాలు పనికిరావు. ఎందుకో తెలుసా? పెరిగివేయి. అదే దేవుని రాజ్యాన్ని వెతకడం అంటే. ఇంకొక మాట చూద్దాం, మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనం. చిన్న బిడ్డలు నా ఎదుగు రానీయుడి, వారిని ఆటంకపరచొద్దు, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. చిన్నపిల్లల్ని ఆటంకపరచొద్దు, అదే దేవుని రాజ్యాన్ని వెతకడం. చిన్నపిల్లలంటే సండే స్కూల్ పిల్లల్ని ఆటంకపరచడం అని కాదు ఇక్కడ ఉద్దేశం. చిన్న పిల్లలు అంటే నీలో ఉన్న చిన్న పిల్లల మనస్తత్వం. నువ్వెంత ఎదిగినా దేవుని సన్నిధికి వచ్చేసరికి ఎట్లా ఉండాలి తెలుసా? చిన్న పిల్లల వంటి దీనత్వం, సాత్వికత, మంచితనం, క్షమాపణ, ఇవన్నీ పోతని అంటే అర్థం ఏంటంటే నువ్వు చిన్న పిల్లలను ఆటంకపరుస్తున్నావు. నీలో ఉన్న చిన్న పిల్లల గుణాలను అలాగే ఉండనివ్వు. స్తోత్రం. తగ్గించుకో, తప్పే ఉంది. మనం సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఎంత చిన్నపిల్లల్లాగా ఒదుగుంటే మనం ఆత్మీయతలు అంత ఎదుగుతాం. అంతేగాని ఇక్కడికి వచ్చి మనం పెద్దవాళ్ళలాగా ప్రవర్తించాల్సినటువంటి పని లేదు. అది దీని అర్థం. తర్వాత మార్కు సువార్త 10వ అధ్యాయం 23వ వచనం. యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. చాలండి. ఆ కింద వచనంలో ఉంటది, తమ ఆస్తి యందు నమ్మకం ఉంచు వారికి దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. అది దుర్లభం. డబ్బును దేవుని కంటే ఎక్కువగా ప్రేమించటం, డబ్బే దేవుడు అవ్వటం, డబ్బు కొరకు అడ్డమైన గడ్డి కరవడం, సమస్త దుర్నీతికి మూలం డబ్బు. ఈ డబ్బు మన కాళ్ళ కింద ఉండాలి కానీ మన తలకి మీదకి ఎక్కకూడదు. డబ్బు నిన్ను కంట్రోల్ చేయకూడదు, నువ్వు డబ్బును కంట్రోల్ చేయాలి. అదే మనీ మేనేజ్మెంట్. స్తోత్రం చెప్పండి. లోబి తన ఇంటి వారిని బాధ పెడతాడట. ఎందుకు? డబ్బు కోసం. వాడికి బంధాలు, భావబంధాలు, ఇహబంధాలు, తల్లి, తండ్రి, పిల్లలు ఏముండరు. నీకు తెలుసా, పిల్లల్ని ప్రేమించని తల్లిదండ్రులు ఎందుకు వాళ్ళు అట్లా మారారంటే వాళ్ళకి డబ్బే పిల్లల కంటే ఎక్కువ. ఇలాంటి వారికి దేవుడు ఇంకేం లెక్క ఉంటుంది? కడుపును పుట్టిన పిల్లలే, రక్త సంబంధికులే గుర్తురారు డబ్బు ఉంటే. అంటే ఇక దేవుడు ఏం గుర్తు వస్తాడు? కనపడని దేవుడు. కళ్ళు కనబడే మనుషులకే మూసుకుపోతే కనబడని దేవుని విషయాలు ఎలా తెరవబడతాయండి? ఇలాంటి వారు పరలోకంలో చేరలేరు. దేవుని
రాజ్యమై ఉన్న మనం ఈ భూమి మీద ఎట్లా సిద్ధపడాలో తెలుసా? దేవుని వెంట పరిగెడదాం, డబ్బు వెంట కాదు. స్తోత్రం చెప్పండి. ఒంట సూది బెజ్జంలోనైనా దూరిద్ది కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేడు, ప్రవేశించలేడు. విశ్రాంతి దినమున ఆ పట్టణం అంతా మూసేసి, యెరూషలేం పట్టణం అంతా మూసేసి ఒక ద్వారం ఓపెన్ చేస్తారు. సూది బెజ్జం లాంటి, అంటే ఆ ఆకారం, సైజు కాదు, ఆకారం, ఒక గేటు. ఆ గేట్లో మనం హుందాగా రావడానికి ఉండదు, ఒంగోని ఇరుక్కొని రావాలి. విశ్రాంతి దినమున ఇశ్రాయేల్ ప్రజలు ఆ పని చేస్తారు, మూసేస్తారు. ఎవడైనా ఉంటాడు కదా బయటికి వెళ్ళి, ఆ విశ్రాంతి దినమున బయట ఉన్నవాడు, వాడు రావాలంటే వీలుగా బహిష్కరించకుండా పూర్తిగా చిన్న కిటికీ లాంటి మనిషి పట్టగలిగి, కొంచెం కష్టంగా పట్టగలిగి ఒక ద్వారం పెడతారు. అది సూది బెజ్జంలాగా ఉంటుంది. ఆ సూది బెజ్జంలో నుంచి ఒంటెలను కూడా అతి కష్టం మీద తోసి, అరే అనవసరంగా వెళ్ళామరా బాబు, ఈ విశ్రాంతి దినాన చక్కగా దేవుని సన్నిధిలో ఉంటే బాగుంటుంది, పక్కకి వెళ్ళి వ్యాపారం చేసి వచ్చాం, లేట్ అయిపోయింది, సర్లే అయిపోయింది, ఏదో అయిపోయింది, ఈ గేటు తీయాలంటే ఇంకా ఇన్ని గంటలు పడుతుంది, మనం ఎక్కడ ఉంటాం, తినొద్దా, తాగొద్దా, ఇంటికి వెళ్ళొద్దా, పిల్లల్ని చూసుకోవద్దా, నెట్రా అంటాడు. ఆ ఒంటెల్ని ఆ చిన్న బెజ్జం లాంటి ద్వారం నుంచి నెడతాడు. అట్లాంటి ద్వారంలో అదైనా వెళ్ళేది కానీ విశాలమైన పరలోక రాజ్యంలో ఈ ధనవంతుడు ప్రవేశించలేడు. రోమీయులకు రాసిన పత్రిక 14:17 చదవండి. రోమన్స్ చాప్టర్ 14:17. దేవుని రాజ్యం భోజనము కాదు, పానము కాదు, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. దేవుని రాజ్యం వెతుకుతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? నేనెంత నీతిగా ఉంటున్నానా, ఎంత సమాధానంగా ఉంటున్నానా, ఎంత పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నానా? ఈ 3 క్వశ్చన్లు వేసుకోవాలి. ఏమండి, ఈ 2022లో ఈ 3 నీ ముందుండాలి. నేను ఎంత నీతిగా బ్రతుకుతున్నానా, దేవుని నీతిని ఎంత అనుసరిస్తున్నాను. నెంబర్ 2, నా హృదయంలో ఎంత సమాధానం ఉంది. అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ తెగుళ్ళు, ఆకాశంలో భయోత్పాతములు, ఇవన్నీ జరుగుతున్న క్రైస్తవులమైన మన విషయంలో దేవుడు ఏం చెప్పాడంటే, మీ తలను పైకెత్తుకునండి, అదే సమాధానం. స్తోత్రం. ఇది ఇతరులతో సమాధానం గురించి మాట్లాడిన కాంటెక్స్ట్ కాదు, ఇది నీలో నీకు సమాధానం ఉండాలి. కంగారు పడద్దు, కలవరపడద్దు. విశ్వసించువాడు కలవరపడడు. నీ లేమిని బట్టి, నీ కొదువును బట్టి, చుట్టూ జరుగుతున్న మరణాలు బట్టి, ఒమిక్రాన్ను బట్టి, దేనిని బట్టి నీలో కొంచెమైనా భయం కలగకూడదు. అలాంటి భయము కలగకుండా ఉండటమే దేవుని రాజ్యములో ఉండటం, దేవుని రాజ్యమును వెతకడం. అంటే అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు మనం చనిపోతే పరలోకానికి వెళతాం అనే స్థాయిలో భక్తి చేయాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక ఓడ భయంకరంగా వెళుతుంది స్పీడ్గా, ఉన్నట్టుండి అది ఏదో గమనంలో తేడా వచ్చింది. ఒక ముసలి ఆవిడ పాటలు పాడుతూ ఉంది. ఏమమ్మా నీకేమన్నా పిచ్చా? అందరు అరుస్తున్నారు, కలవరపడుతున్నారు. మనం కూడా మునిగిపోయేటట్టున్నాం. ఎందుకని పాడుతున్నాం అంటే, నా కూతురింటికి వెళ్దామని బయలుదేరానండి. వాడ తిన్నగా వెళ్తే నా కూతురింట్లో ఉంటా, అది మునిగిపోతే నా తండ్రి ఇంట్లో ఉంటా. చప్పట్లు కొడితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి నిరీక్షణ కలిగి 2022లో భక్తిని కొనసాగిద్దాం. అది సమాధానం అంటే. చుట్టూ ఉన్న సముద్రపు అలలు పెద్ద ఓడను కదిలించగలిగాయి, ఓడలో ఉన్న అవిశ్వాసులను కదిలించగలిగాయి, ఒక వృద్ధురాల్ని కదిలించకపోయింది. దట్స్ కాల్డ్ డివైన్ పీస్. నా సమాధానం లోకమిచ్చే సమాధానం కాదు, అది వేరు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అది వేరైన సమాధానం, మనిషి జ్ఞానమునకు మించిన సమాధానం, పవిత్రమైన సమాధానం, భయము లేని సమాధానం. సో ఇదే వివరిస్తే టైం చాలదు, నేను ముందుకు వెళ్తున్నాను, ముగించడానికి ఇష్టపడుతున్నాను. మార్కు సువార్త 15:43. గనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయేయు యోసేపు తెగించి యేసు దేహము తనకిమ్మని అడిగెను. అతడు ఘనత వహించిన ఒక సభ్యుడై దేవుని రాజ్యం కొరకు ఎదురు చూచువాడు. ఇంకా బాప్తిసం తీసుకున్న ఓ సోదరుడా సోదరి, కొన్ని నెలల నుంచి క్రమంగా నువ్వు బల్లారాధన ఎగ్గొడుతున్నావంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని రాజ్యముకు వెలపట ఉన్నావు.
బల్లారాధనకే ఊరికి వెళ్తున్నావా? బల్లారాధనకే పెళ్ళిళ్ళకి వెళ్తున్నావా? బల్లారాధనకే సిద్ధపడలేదని అవిశ్వాసులాగా వెళ్ళిపోతున్నావా? అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు యేసయ్య దేహమును కోరుకోవట్లేదు, దేవుని రాజ్యములో లేవేమో. అయితే ఈ 2022లో ఈ మిగిలిన 11 మాసములలో బల్లారాధనలో పాల్గొనదుగాక. స్తోత్రం చెప్పండి. మీలో మీరు జీవము కలిగి ఉండుటకు ఈ విధంగా చేయమని యేసయ్య ఇచ్చిన పరిచర్యదే. నన్ను తినండి అన్నాడు. మోషే ఇచ్చిన మన్నా తిన్నవారు అరణ్యంలో చనిపోయారు, కానీ నన్ను తినినవాడు నిత్య జీవం కలిగిన వాడని చెప్పాడు. హల్లెలూయా. యేసయ్య శరీరం అంటే పాస్టర్ గారు చేసే రొట్టె కాదు. యేసయ్య శరీరం అంటే మనుషుల చేతుల ద్వారా తయారైనది కాదు. యేసయ్య శరీరం అంటే 2021 సంవత్సరాల క్రితం మనందరి నిమిత్తం తండ్రి అయిన దేవుడు ఇచ్చిన బలి పశువు అదే. తినాలి, కోరాలి. అతడు ధనవంతుడు, అంత మాత్రమే కాదు, దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నవాడు. అతడు ఆస్తులు కొనుక్కోలేదు, ఐశ్వర్యాలు కొనుక్కోలేదు. అయ్యా దయచేసి ఆయన దేహము ఇప్పించరా. స్తోత్రం చెప్పండి. చచ్చిన శవంతో ఏం చేసుకుంటావురా నువ్వు? ఆయన చచ్చిన శవం కాదు, పునరుద్ధానుడై లేవబోతున్న సజీవుడైన దేవుడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రొట్టెలో జీవము లేదో 2021 సంవత్సరాల క్రితం ఆయన జీవం ఉందని చెప్పాడు కాబట్టి రొట్టె తినే వారిలో జీవం ఉంది. లెట్స్ ప్రే. ప్రార్థన చేద్దాం.